ఆలియా ఎక్కడుంది? కింద కొంగుమూడ అయిపోయింది, ప్రదక్షిణాలు మొదలైపోయాయి. కానీ ఒకవేళ ఈ పిల్ల ప్రవీణ్ పెళ్లి బుల్బుల్తో జరుగుతోందని ఇంట్లో నుంచి పారిపోలేదు కదా? కానీ వైశాలి, నీకు తెలిసినంత వరకు తను ఈ విధంగా ఇల్లు వదిలి పారిపోయే మనిషే కాదు. ఒకవేళ తన రూమ్లో లేదు కదా? ఆలియా, ఆలియా, ఆలియా! అరే, ఆశ్చర్యంగా ఉంది, తన గదిలో కూడా లేదు. అందరూ కిందున్నారు, కానీ ఎక్కడుందో తెలియడం లేదు. అభిరూంలో కానీ ఉందా? ప్రదక్షిణాలను మొదలు పెడదాం. మొదటి 4 ప్రదక్షిణాల కోసం అబ్బాయి ముందుకు వెళ్ళాలి. Yes, you did it, Alia. Finally, you did it. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ. దేవుడా, ఈ పిల్ల ఇక్కడ కూడా లేదు. ఇంతకీ తను ఎక్కడికి వెళ్ళింది? ఆలియా ఇక్కడ కూడా లేదు. భగవంతుడా, ఇప్పటికైనా చెప్పు, అసలు ఆలియా ఎక్కడుంది? మిగతా ప్రదక్షిణల కోసం అమ్మాయి ముందుకు వెళ్ళాలి, అబ్బాయి వెనక్కి రావాలి. ఈ బ్రేస్లెట్, ఇది ఆలియా బ్రేస్లెట్ అనుకుంటాను. ఆగు బుల్బుల్. నాకు తెలుసు నీకు పెళ్లి చేసుకోవాలని చాలా తొందరగా ఉంది అని, కానీ కొంచెం నెమ్మదిగా నడు. వెనక ప్రవీణ్ పడిపోతున్నాడు, అది కూడా నీకు తెలియడం లేదు. నెమ్మదిగా. పంతులు గారు మంత్రాలు కూడా చదవాలి కదా. ఎక్కడని వెతకాలి ఆలియాని? అన్ని చోట్ల వెతికేశాను, అయినా నాకు కనిపించలేదు. గెస్ట్ రూమ్, కానీ ఎక్కడెందుకుంటుంది తను? ఈ గదిని బుల్బుల్ తయారవడానికి ఇచ్చారు కదా, మరి ఇప్పుడు 6వ ప్రదక్షిణం చేయండి. అసలు నాకేమైంది? ఎందుకు ఏదేదో ఆలోచిస్తున్నాను? ఇప్పుడు 6వ ప్రదక్షిణ పూర్తయింది.
ఇప్పుడు మీరిద్దరూ 7వ ప్రదక్షిణ చేయండి. ఈ 7వ ప్రదక్షిణ తర్వాత మీరిద్దరూ భార్యాభర్తలైపోతారు. ఆగండి ఆగండి ఆగండి. ఆలియా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అసలు బుల్బుల్ ఎక్కడుంది? ప్రవీణ్ ఇంకా ఆఖరి ప్రదక్షిణ మిగిలింది. మనం ఈ ప్రదక్షిణ చేస్తే అంతా సర్దుకుపోతుంది. ఓకే, పద వెళ్దాం. నువ్వు అలా ఎందుకు చూస్తున్నావు? అరే, వీళ్ళందరికీ నా ఫీలింగ్స్ అర్థం కాకపోవచ్చు, కానీ నీకైతే అర్థం అవుతుంది కదా నేను నిన్నెంతగా ప్రేమిస్తున్నాను అనేది. ఐ లవ్ యూ. అయినా ఒక్కసారి మన పెళ్లి అయిపోయిందంటే అప్పుడు ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్, అంతా సర్దుకుపోతుంది. ఓకే, పద. ఈ ఆఖరి ప్రదక్షిణ మనం పూర్తి చేసేద్దాం. వదులాలియా. నువ్వేమంటున్నావు ప్రవీణ్? ఆఖరి ప్రదక్షిణ కదా, కమ్ ఆన్ లెట్స్ డు ఇట్. మర్యాదగా చెయ్యదు. ఈ రోజే కాదు, ఎప్పుడు నా జీవితాంతం నేను నీ చేతిని వదిలే ప్రసక్తే లేదు ప్రవీణ్, ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కాంట్ యు సీ? డామ్ ఇట్. ఐఎమ్ సారీ. యు నో వాట్, ఐ రిమెంట్ టు. ఐఎమ్ రియల్లీ సారీ. పద. ఆలియా, ప్రవీణ్ చేతిని వదిలే. లేదన్నయ్య, చూడు, నువ్వు మధ్యలో మాట్లాడుకు ప్లీజ్. పద. ఆలియా, డోంట్ బి మ్యాడ్. నేను చెప్పాను కదా, ప్రవీణ్ చేతిని వదులు. అన్నయ్య, నేను చెప్పాను కదా, నువ్వు మధ్యలో మాట్లాడద్దు. నా లాస్ట్ ప్రదక్షిణ పూర్తి కానివ్వు, తర్వాత అంతా సర్దుకుంటుంది. ఆలియా, నీకు తెలుసా నువ్వేం చేస్తున్నావు? ప్లీజ్ స్టాప్ దిస్. నేను నిన్ను అడిగానా? మధ్యలో ఎందుకు మాట్లాడుతున్నావు? ఇది మా ఇంటికి సంబంధించిన విషయం. ఆలియా, నీకు తెలుసు కదా ప్రవీణ్ కి బుల్బుల్ కి పెళ్లి జరగబోతుందని, కానీ నువ్వు ఇలా. జేషా, నీకు చెప్పాను కదా మధ్యలో మాట్లాడద్దు అని. నేను ఇక్కడ నా పెళ్లి చేసుకుంటున్నాను. నువ్వు పక్కకు తప్ప. ఆలియా, ఇంతటితో నీ పిచ్చితనాన్ని ఆపు ఆలియా. ఇక నువ్వు ఒక్క మాట మాట్లాడినా నువ్వు నా చెల్లెలివి అనే సంగతి కూడా నేను మర్చిపోతాను. నిన్ను ఏం చేస్తానంటే, ఇప్పటికే నువ్వు నీ అన్ని హద్దుల్ని దాటేశావు. నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశావు. నేనెందుకు మాట్లాడకూడదన్నయ్యా? నేను ప్రవీణ్ని ప్రేమిస్తున్నాను. ఒకవేళ ఎవరినైనా ప్రేమించారంటే వాళ్ళని పెళ్లి చేసుకుంటారు కదన్నయ్య. నీకు అసలు కనిపించడం లేదా నేను చేస్తున్న పని పూర్తిగా కరెక్ట్, అలాగే నువ్వు చేస్తున్న పని చాలా తప్పు అని? అన్నయ్య, నువ్వు నీ ఫ్రెండ్ కి తన ప్రేమని దూరం చేస్తున్నావు. నీకు తెలియడం లేదన్నయ్య, నేను ప్రవీణ్ ఎంతగా ప్రేమిస్తున్నాను. అంతగా ఎవరు తన్ని ప్రేమించలేరు. ఆయన ఇక్కడ అంతా బానే జరుగుతుందని, ఏ జరగాలో అదే జరుగుతుంది. ప్రదక్షిణాలు జరుగుతున్నాయి. నా పెళ్లి ప్రవీణ్ తో జరిగిపోయి ఉండేది, కానీ లాస్ట్ మినిట్ లో
నువ్వు మధ్యలోకి వచ్చేసావు. నీ చెల్లెలి సంతోషాన్ని నువ్వు చూడలేకపోయావు కదా. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది నువ్వు నాకు కాదు ఆ బుల్బుల్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నావని. నాకు ఇలాంటి అన్నయ్య వద్దు. అసలు నువ్వు అన్నయ్య అనే పదానికే తగవు. యు ఆర్ ద వర్స్ట్ బ్రదర్ ఇన్ దిస్ ఎంటైర్ వరల్డ్. ఐ హేట్ యు అన్నయ్య. నాకు నువ్వంటే చాలా కోపంగా ఉంది. నువ్వు నీ చెల్లెలి జీవితాన్ని నాశనం చేశావు. విన్నావా నువ్వు? విన్నావా తను ఏముందో? ఐఎమ్ ద వర్స్ట్ బ్రదర్. నాకు అన్నయ్య అయ్యే అర్హత లేదు. నాకు అసలు ఎలాంటి అర్హత లేదు ప్రజ్ఞ. మీరు తన మాటల్ని ఎందుకు పట్టించుకుంటున్నారు? తనకు పిచ్చి పట్టింది. తను ఏం మాట్లాడుతోందో తనకే తెలియడం లేదు. విన్నావా నానమ్మా? నేనొక మంచి అన్నయ్యని కాలేకపోయాను. నేను నా చెల్లెలి ప్రేమని పొందలేకపోయాను. అభి, నువ్వు తన మాటలు పట్టించుకోకు. అస్సలు పట్టించుకోకు. దీనికి పిచ్చి పట్టింది బాబు, పిచ్చి. నీకు అసలు సిగ్గులేదా? నువ్వు ఆయన మీద నింద వేస్తున్నావా? నీకు తెలుసు కదా ఆయన ఎంత మంచి మనిషి. అంతకంటే చాలా రెట్లు మంచి అన్నయ్య. నీ ప్రతి కోరికను నెరవేర్చారు ఆయన. నువ్వు ఏం కోరుకుంటే అది తెచ్చిచ్చారు. కానీ ఈ రోజు నువ్వు ఆయన మీద నింద వేస్తున్నావా? చెడ్డవాడు ఆయన కాదు, చెడ్డ దానివి నువ్వు అలియా. ఆయన ఏ బంధం గురించి అయితే మాట్లాడుతున్నావు? నీకు ఏ బంధం గురించి మాట్లాడే అర్హత లేదు. పైగా నువ్వేమన్నావు? నువ్వు ప్రవీణ్ని ప్రేమిస్తున్నావా? ప్రవీణ్నే కాదు, నువ్వు అసలు ఎవరిని ప్రేమించలేవు. ఎందుకంటే నీ దగ్గర అసలు మనసే లేదు. ఒకవేళ నువ్వు ప్రవీణ్ని ప్రేమిస్తే అప్పుడు కనీసం తన సంతోషాల గురించి ఆలోచించేదానివి. నువ్వు ఇంతకు ముందు కూడా ఇలాగే చెయ్యాలనుకున్నావు. కానీ అప్పుడు కూడా ఇదే చెప్పాను, ప్రవీణ్ నిన్ను ప్రేమించడం లేదు, తనతో నువ్వు సంతోషంగా ఉండలేవని. కానీ నీకు అర్థం కాలేదు. నువ్వు మా అందరికీ అబద్ధం చెప్పావు. నువ్వు మారిపోయావని మా అందరినీ నమ్మించావు. మేమందరం అనుకున్నావు నువ్వు మారిపోయావు, ప్రవీణ్ బుల్బుల్ ప్రేమించుకుంటున్నారు, వాళ్ళ పెళ్లికి నువ్వు సంతోషంగా ఉన్నావు అనుకున్నావు. నువ్వే స్వయంగా పెళ్లి ఏర్పాట్లన్నీ చేశావు. నీకు తెలుసా, ఒకవేళ ఈరోజు ఈ పెళ్లి జరుగుంటే అప్పుడు చాలా మంది జీవితాలు నాశనం అయ్యుండేవి. కానీ లేదు, నువ్వు కేవలం నీ గురించే ఆలోచిస్తావు. నువ్వు ఏదైతే నింద ఆయన మీద వేస్తున్నావో ఒక్కసారి ఆలోచించి చూడు. ఇన్ఫాక్ట్ నీకు ఆయన చెల్లెలుగా ఉండే అర్హతే లేదు. Stop it. Stop giving me lectures, okay? Don't need your lectures. నేనెవరికి ఇవి చెప్పాలని అనుకోవడం లేదు. ఇది నా లైఫ్ కాబట్టి నేనే డిసైడ్ చేసుకుంటాను నా లైఫ్ లో ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది. అరే ఈ రోజు వరకు నేనేం కోరుకున్నది అది నాకు వెంటనే దక్కింది. మరి నేను నా ప్రవీణ్ ఎందుకు వదిలేయాలి? నేను తను ఎంతగానో ప్రేమిస్తున్నాను కదా. ప్రవీణ్, ఐ లవ్ యూ సో మచ్. నేను నిన్నెంతగానో ప్రేమిస్తున్నాను. ప్లీజ్ ఈ ఆఖరి ప్రదక్షిణ తిరుగుదా. ఐ బెగ్ యూ ప్రవీణ్, ప్రవీణ్ ఐ బెగ్ యూ ప్లీజ్. నువ్వేం చెప్తే అది నేను చేస్తాను. నువ్వేం చేయమంటే అది నేను చేస్తాను. నీకోసం నేనేం చేయడానికన్నా సిద్ధంగా ఉన్నాను. ఐ బెగ్ యూ ప్రవీణ్, ప్లీజ్ మ్యారీ మీ. నువ్వు పంతులు గారు, మీరు ప్లీజ్ మంత్రాలు చదవండి. రా ప్రవీణ్, ఆగురా. బుల్బుల్ ఎక్కడుంది? ఇప్పుడు తన గురించి ఎందుకు ప్రవీణ్? నేనన్నాను కదా. ఆగుడు కట్టిపెట్టు. బుల్బుల్ ఎక్కడుంది? నేను చెప్పాను కదా ప్రవీణ్, తన గురించి ఇప్పుడెందుకు? నేనున్నాను కదా. పద. అలియా, నేను ఆఖరిసారి అడుగుతున్నాను, చెప్పు, బుల్బుల్ ఎక్కడుంది? బల్ 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 బల్. ఈ పేరు నేను వినాలనుకోవడం లేదు. పైగా నీ నోటి నుంచి నేను అసలు వినాలనుకోవడం లేదు. నేను తన్ని ద్వేషిస్తున్నాను. నాకు అసహ్యం వేస్తుంది. తన పేరు విన్నా, తనని కళ్ళ ముందు చూసినా. నీ చెల్లెల్ని ద్వేషిస్తున్నాను. ఇన్ని రోజులు తన్ని ఎలా భరించానో అది కేవలం నాకు మాత్రమే తెలుసు. ఇన్నిసార్లు తనకి నచ్చజెప్పాలని చూశాను, కానీ లేదు. తను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదు. ప్రవీణ్ నా వాడని. తన్ని ప్రేమిస్తున్నాను కాబట్టి తను నా వాడవుతాడు. లేదు, కానీ తను అర్థం చేసుకోవడం లేదు. ప్రవీణ్, నేనేం చేయాలి? నేనన్నీ సర్దుతాను. ఓకే, కమాన్. పంతులు గారు, మీరు ప్లీజ్ మీరు మంత్రాలు మొదలు పెట్టండి, మేము ప్రదర్శనలు మొదలు పెడతాం. కమాన్ ప్రవీణ్. ఆలియా, బుల్బుల్ ఎక్కడుంది? అనేది నాకు ప్రవీణ్కి సంబంధించిన విషయం. నువ్వు మధ్యలో మాట్లాడద్దు. అడుగుతోంది నిన్నే. బుల్బుల్ ఎక్కడుంది? నేను నీకు చెప్పాను కదా అన్నయ్య. ప్లీజ్ స్టే అవుట్ ఆఫ్ ఇట్, ఓకే?
ఆఖరిసారిగా అడుగుతున్నాను, బుల్బుల్ ఎక్కడుంది? అన్నయ్య, మధ్యలో మాట్లాడడానికి నీకేమాత్రం హక్కు లేదు. ఆలియా, నేను ఆఖరిసారిగా అడుగుతున్నాను. వద్దండి ప్లీజ్. నేను ఆఖరిసారిగా అడుగుతున్నాను, బుల్బుల్ ఎక్కడుంది? చచ్చిపోయింది బుల్బుల్. తనని నేను చంపేశాను. ఇక మనిద్దరి మధ్య బుల్బుల్ ఎప్పటికీ రాదు ప్రవీణ్. విన్నారు కదా మీరందరూ, నేను బుల్బుల్ని చంపేశాను. ఇక తను ఎప్పటికీ తిరిగి రాదు. తను మాటి మాటికి ఏడిపించింది. తను ప్రవీణ్తో అలా చెయ్యాలా ఇలా చెయ్యాలని నన్ను నేనెంతో కంట్రోల్ చేసుకున్నాను. చాలా నచ్చ చెప్పాను, కానీ తను నా మాట అసలు వెళ్ళలేదు. కావాలని నా ముందు అవన్నీ చేసింది ప్రవీణ్ నన్ను ఏడిపించడానికి, నేను జలసి ఫీల్ అవ్వాలని. నాకు నేను చాలా కంట్రోల్ చేసుకున్నాను. ఓకే, నాకు నేను చాలా నచ్చ చెప్పుకున్నాను ప్రవీణ్, కానీ నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఆ తర్వాత నేను వేసి తీసి తన తల మీద కొట్టాను. ఇక ఫైనలీ తను ఎక్కడుండాలో అక్కడే ఉంది ఇప్పుడు. ప్రవీణ్, నువ్వు నేను చెప్పేది విను. అసలు అక్కడ ఏమీ మిగల్లేదు ప్రవీణ్. ఇట్స్ జస్ట్ ఎ బాడీ. తన్ని చంపేశారు. ప్రవీణ్ నా మాట విను. ప్రవీణ్, నేను ఇక్కడ నీకోసం నిలబడి ఉన్నాను. తిరిగి రా, ప్రదక్షిణాలు పూర్తి చేయాలి, పెళ్లి జరిగి తీరాలి. బుల్బుల్ కళ్ళు తెరు. బుల్బుల్ కళ్ళు తెరు. బుల్బుల్, తనకేమీ కాలేదు. తను బానే ఉంది ప్రవీణ్. బుల్బుల్ ప్లీజ్ కళ్ళు తెరు. బుల్బుల్ ప్లీజ్ కళ్ళు తెరు. బుల్బుల్, ప్రవీణ్ నీళ్లు కావాలి. అక్కడ ఉంటాయి. బుల్బుల్ కళ్ళు తెరు. బుల్బుల్ ప్లీజ్. బుల్బుల్, ఏమీ కాలేదు నీకు, ప్లీజ్ కళ్ళు తెరు. కళ్ళు తెరు. బుల్బుల్, నీకు తల మీద దెబ్బ తగిలింది. బుల్బుల్, నువ్వు ప్లీజ్ కదలొద్దు. నువ్వు కంగారు పడద్దు. నీకేమీ కాలేదు. పూర్తిగా బానే ఉన్నావు నువ్వు. ఏమీ కాలేదు నీకు. ప్రవీణ్, మనం తనని కిందకి తీసుకువెళ్దాం. ఆలియా, నువ్వెందుకు ఇలా చేసావు? బుల్బుల్ ఎందుకు చంపావు? పిచ్చి పట్టింది నీకు, పిచ్చి. అవును, పిచ్చి పట్టింది రానమ్మ నాకు. పిచ్చిదాన్ని అయిపోయాను నేను. ప్రవీణ్ ప్రేమలో పిచ్చిదాన్ని అయిపోయాను. నీకెందుకు అర్థం కావడం లేదు? నేను ప్రవీణ్ ఎంతగానో ప్రేమిస్తున్నాను. నా ప్రవీణ్ పొందడానికి నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేస్తాను. ఎవరైనా మధ్యలోకి వచ్చారంటే నేను బుల్బుల్ ఏం చేస్తాను వాళ్ళనే అదే చేస్తాను. చంపేస్తాను అందరినీ. ఏమైంది నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? అక్క, తన వదిలే. అలా చూడు బుల్బుల్.